హాయ్ అందరికీ. ఈరోజు మనం హెల్తీగా కేక్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. సో, ఫస్ట్ 4 బనానాస్ తీసుకొని వాటిని బాగా స్మాష్ చేసి, అందులో మనం కర్డ్ వేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనం ఇందులోకి ఉప్మా రవ్వ కూడా వేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓట్స్ వేసుకుంటాం. తగినంత క్వాంటిటీ తీసుకొని మనం అది కూడా బాగా వేసుకోవాలి. నెక్స్ట్ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఉంటుంది కదా, ఆశీర్వాద్ వాళ్ళది. సో, అది యూస్ చేశాను నేను. అది కూడా వేసి బాగా మిక్స్ చేశాను. అండ్ మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి నేను కొంచెం బేకింగ్ సోడా వేశాను. ఆఫ్టర్ దట్ నేను ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా వేశాను, ఆ ఫ్లేవర్ మనకి రావడానికి. అది కూడా వేసి బాగా మిక్స్ చేశాను. సో, నెక్స్ట్ వచ్చి నేను ఇందులో మనం స్వీట్నెస్కి కూడా నేను ఏమీ షుగర్ కానీ జాగరీ కూడా యూస్ చేయట్లేదు. ఓన్లీ డేట్ హనీ యూస్ చేస్తున్నాను. అండ్ డేట్ హనీ మనం తగినంత క్వాంటిటీ ఒక 1.5 స్పూన్స్ సరిపోతుంది. నెక్స్ట్ హెర్షీస్ వారి కోకో పౌడర్ కూడా వేసుకుని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకి అక్కడక్కడ చాక్లెట్ చిప్స్ దొరికితే బాగుంటుంది కాబట్టి అది కూడా యాడ్ చేసుకున్నాము. ఇదంతా ఇప్పుడు మనం బాగా బీట్ చేయాలన్నమాట. మనం ఎంత బీట్ చేస్తే మనకి కేక్ అంత బాగా వస్తుంది. సో, బాగా బీట్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ సో, మనం అలా రొటేట్ ఒక డైరెక్షన్లోనే మొత్తం తిప్పాలన్నమాట. అప్పుడు మనకి బాగా వస్తుంది. అండ్ మేము ఇందులో డైరీ మిల్క్ చాక్లెట్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. మేము ఆయిల్ మర్చిపోయాము. సో, ఆయిల్ కూడా కొంచెం వేసి అది కూడా బాగా మిక్స్ చేసుకున్నాం లాస్ట్‌కి. అండ్ ఇది వేస్తున్నప్పుడు కూడా ఒక లేయర్స్ లాగా అనమాట. లైక్ ఒక లేయర్ వచ్చి బ్యాటర్ వేస్తున్నాం. నెక్స్ట్ ఒక్కొక్క చిప్స్ అనేవి దాని మీద వేసాననమాట. సో, అలాగా ఒక 3 లేయర్స్ వరకు వచ్చిందనమాట. అలా బ్యాటర్ వేసి నెక్స్ట్ చిప్స్ వేయడం. ఓకే. ఇదంతా వేసిన తర్వాత నెక్స్ట్ అండ్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మాంక్ ఫ్రూట్ షుగర్ వచ్చాయనమాట. ఆ షుగర్ అనేది మనకి చాలా మంచిది. అదొక ఫ్రూట్ నుంచి వచ్చే షుగర్. సో, అది మనం పైన అలా వేసుకొని యాడ్ చేశాననమాట. అది బాగుంది. అండ్ మెయిన్ వచ్చి మనం హాట్ వాటర్ యూస్ చేయాలి ఇక్కడ దీనికి పైన. ఈ హాట్ వాటర్ యూస్ చేసిన తర్వాత మనం దీన్ని ఓవెన్‌లో పెట్టేయచ్చు. ఇది నేను ఆల్రెడీ ఫస్ట్ టైం ట్రై చేశాను. అప్పుడు సక్సెస్ అయింది. సో, సెకండ్ టైమ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీతో ట్రై చేస్తున్నాను ఇది. ఇది ఇన్‌స్టాగ్రామ్ రెసిపీ. సో, ఇదంతా మనం హెల్తీ ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నాం. దీన్ని ఇప్పుడు ఒక 30 మినిట్స్ అలాగా ఓవెన్‌లో ఉంచాను. సో, బేసిక్‌గా నాకు 30 మినిట్స్ చేస్తే నాకు అంత అనిపియలేదు. సో, అగైన్ నేను ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచాను. సో, అప్పుడు నాకు అది బాగా అయినట్టు అనిపించింది. ఒక టూత్ పిక్‌తో మనం దాన్ని ట్రై చేసుకోవచ్చనమాట అయిందో లేదో. సో, అలాగా నేను టూత్ పిక్‌తో ట్రై చేశాను. ఇక్కడ నేను వీడియో తీస్తున్నప్పుడు అది రివర్స్ అయిపోయింది. అండ్ ఫైనల్ అవుట్‌పుట్ వచ్చి ఇలా ఉంది. అంటే ఇది మరీ మెత్తగా లేదు. బికాజ్ మనం మైదా యూజ్ చేయట్లేదు. అన్నీ హెల్తీ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తున్నాం. సో, ట్రై చేయండి అందరూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.